కాకినాడ పోర్టు కేసులో నిందితులపై ఈడీ ఉచ్చు బిగుస్తోంది. కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదుపై ఏపీ సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ ఇప్పటికే ప్రాథమిక విచారణ జరిపింది. భారీగా మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించింది. కేసులో నిందితులైన వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తనయుడు వై విక్రాంత్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు అరబిందో సంస్థ యజమాని పెనక శరత్చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి నామినీ సంస్థగా పేరొందిన పీకేఎఫ్ శ్రీధరన్ సంతానం ఎల్ఎల్పీ ప్రతినిధులకు ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున తాను విచారణకు రాలేను అంటూ విజయసాయిరెడ్డి, అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేనంటూ విక్రాంత్ రెడ్డి ప్రస్తుతం విచారణకు రావడం కుదరదు అంటూ శరత్చంద్రారెడ్డి ఇలా ఒక్కొక్కరు ఒక్కో సాకు చెప్పి ఈడీ విచారణకు డుమ్మా కొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ మరోసారి వారికి నోటీసులు ఇవ్వనుంది. బలవంతంగా వాటాలు లాగేసుకున్న వ్యవహారంలో రికార్డుల ప్రకారం అంతిమ లబ్ధిదారైన అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ దాని డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చేందుకు ఈడీ సిద్ధమవుతోంది. వీరి విచారణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనుంది. మరోవైపు ఈ కేసులో ఏపీ సిఐడి కూడా చర్యలు వేగవంతం చేసింది. తమ ఎదుట విచారణకు హాజరు కావాలని శరత్చంద్రారెడ్డికి నోటీసులు ఇచ్చింది. తర్వాతి దశలో మిగతా నిందితులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేందుకు సిద్ధమవుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం జగన్ కుట్రతో అక్రమ కేసులు పెడతామని, అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని బెదిరించి భయపెట్టి ఒత్తిడి చేసి కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్లోని 2,500 కోట్ల విలువైన వాటాలను 494 కోట్లకు, కాకినాడ సెజ్లోని 1,100 కోట్ల విలువైన వాటాలను 12 కోట్లకు బలవంతంగా అరబిందో సంస్థకు బదలాయించుకున్నారు అనే ఫిర్యాదుపై సిఐడి ఇటీవల కేసు నమోదు చేసింది. మొత్తంగా 3,000 కోట్ల మేర దోచుకున్నారని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. నేరపూరిత బెదిరింపు, మోసం, నేరానికి ప్రేరేపించడం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర, వ్యవస్థీకృత నేరం సెక్షన్ల కింద అభియోగాలు మోపింది. ఇందులో మనీ లాండరింగ్ అంశం ముడిపడి ఉండటంతో ఈడీ రంగంలోకి దిగింది. కేఎస్పీఎల్ కేఎస్ఎస్లోని వాటాలను కొట్టేసేందుకు నాటి సీఎం జగన్ ప్రణాళిక రూపొందించగా విక్రాంత్ రెడ్డి, శరత్చంద్రారెడ్డి అమలు చేశారు. అందులో భాగంగా కేఎస్పీఎల్లో స్పెషల్ ఆడిట్ చేయించారు. లేని ఆదాయం ఉన్నట్లు తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించారు. ఇక కేఎస్పీఎల్ ప్రభుత్వానికి 965 కోట్లు వాటా చెల్లించాలి అంటూ ఆడిట్ సంస్థతో నివేదిక ఇప్పించారు. వాటా కొనుగోలు ఒప్పందాలపై మోసపూరితంగా సంతకాలు చేయించుకున్నారు. అరబిందో సంస్థ పేరిట వాటాలు బదలాయించుకున్నారు. షేర్ విలువ మదింపులోనూ సరైన విధానం పాటించలేదని కేవీ రావు సిఐడికి ఫిర్యాదు చేశారు. ఈ అంశాలన్నింటిపైన ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. వాటాల బదిలీకి ముందు, తర్వాత జరిగిన మనీ రూటింగ్పై కీలక ఆధారాలను సేకరించింది.